ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులు అందరికీ కూడా అందరికన్నా ముందస్తుగా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. 16/2/2025 నుండి 28/2/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రవి బుధ శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రభగవానుడు. వీరికి తృతీయంలో కేతు సంచార స్థితి, అష్టమంలో త్రిగ్రహ కూటమి. ఆరోగ్యకారకుడు సూర్యభగవానుడు, బుద్ధికారకుడు బుధుడు, ఆయుకారకుడు శని భగవానుడు సంచారం చేయడం అనేది కొద్దిపాటి ఆందోళన కలిగించేటువంటి విషయం. అష్టమి తిథి ఎందున, అమావాస్య తిథి ఎందున ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవడం, నిప్పుతో నీటితో పంచభూతాలతో దయచేసి చెలగాటం ఆడకపోవడం మంచిది. ఎందుకనగా శని భగవానుడు పోతూ పోతూ రవిచేత కలిసి ఉండడం వలన ఇటు తల్లిదండ్రులకు కానీ అత్తమామలకు కానీ బంధుమిత్రులు స్నేహితులకు కానీ ఔషధమైనటువంటి అంటే హాస్పిటల్స్లో ఉండబడడం వలన మీ యొక్క ధనం కూడా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మహాదేవుడి యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయి. ఈ మహాశివరాత్రి సందర్భంగా తెల్లటి బియ్యాన్ని నానబెట్టి ఆ బియ్యంతో మహాదేవుడికి అభిషేకం చేయడం వలన అష్టమంలో ఉన్న 3 గ్రహ దోషాలు తొలగిపోతాయి. మహాదేవుడు సిద్ధంగా ఉన్నాడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి. కనుక దైవనామస్మరణ, ఆధ్యాత్మిక చింతన, జాగరణ, స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం వల్ల అష్టమంలో ఉన్న గ్రహ దోషాలు తొలగి ఐశ్వర్యం కర్కాటక రాశి వారు సొంతమవుతుందని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో శుక్రుడు మరియు రాహు సంచార స్థితి ఉండడం వల్ల భార్య పైన భర్త, భర్త పైన భార్య ప్రేమానురాగాలుగా ఉండగలగాలి. ఏదైనా ఇచ్చి పుచ్చుకోగలగాలి. అపార్థాలకు తావివద్దు. మూడో వ్యక్తులను మీ యొక్క పచ్చడి సంసారంలో దూర్చకుండా చూసుకునే మానవ ప్రయత్నం చేయండి. అలాగనే లాభస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల కష్టపడి సంపాదించిన రూపాయి పోగు పెట్టినటువంటి ధనాన్ని గృహము, ఇంటి స్థలము, వ్యవసాయ క్షేత్రాలు, విల్లాలు కట్టబోతున్నారు అని చెప్పి గమనించాలి. వ్యయంలో విశేషమైనటువంటి కుజభగవానుడు సంచారం చేయడం వలన వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున శని మంగళవారం రోజున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. కుజదోష ప్రభావ కారణం వల్ల కొన్ని ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలోనే సూర్య నమస్కారం, ఆసనం మంచిది. అలాగే హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, పెరుగు, స్వీట్ హౌసెస్, అలాగనే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులకు ఎంతో అప్రమత్తత అవసరం అని చెప్పి జ్యోతిష్య విషయ పరిజ్ఞాన సూచన. ఫిబ్రవరి మాసంలో, మాఘమాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం.
21వ తారీఖున మాఘమాస బహుళ అష్టమి అయినటువంటి అష్టమి శుక్రవార సందర్భంగా కాళాష్టమి సందర్భంగా కాళభైరవ స్వామికి స్మరణ ధ్యానము పుష్పాండ దీపము యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే 26వ తారీఖున త్రయోదశి మాస శివరాత్రి, జన్మకో శివరాత్రి అని చెప్తూ ఉంటారు. 11 మాసాలలో 11 మాస శివరాత్రులు, ఒక్క మహాశివరాత్రి పండుగ సందర్భంగా మనమందరం కూడా మహాదేవుడికి యథాశక్తిగా భగవంతుడికి ఫలం పత్రం పుష్పం తోయం అన్నట్టుగా యథాశక్తిగా భగవంతుడికి ఒక కృతజ్ఞతాభావంగా జలంతో అభిషేకం చేస్తే ఆయుష్, పంచామృతాలతో అభిషేకం చేస్తే ధన సంపద, అలాగే మనకు కింద 16 పండ్లు పైన 16 పండ్లు ఎలా ఉంటాయో 16 రకములైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేయడం వలన అపార కుబేర సంపన్నులు అవుతామని చెప్పి గమనించగలగాలి. కనుక మహాశివరాత్రి రోజు యథాశక్తిగా దైవనామస్మరణ, ఆధ్యాత్మిక చింతన, అభిషేకము, జాగరణ, స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం, ఆ అక్షంతల శిరస్సుపైన వేసుకోవడం వలన గృహంలో ఉండబడినటువంటి వాస్తుదోషం, జాతకంలో ఉన్న గ్రహదోషం తొలగి అఖండ ఆయుర ఆరోగ్యాలని మహాదేవుడు ప్రసాదిస్తాడని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా 27వ తారీఖున విశేషమైనటువంటి గురువారము ధనిష్ఠా నక్షత్ర సందర్భంగా మాఘ అమావాస్య, అంటే మాసానాం మాఘమాసం అని చెప్పి మనము వేదాలు చెప్తూ ఉంటాయి. ఆమాకావై అంటుంటారు. ఆషాఢ మాసం, కార్తీక మాసం, మాఘము, అలాగా ఈ 4 మాసాలు అద్భుతమైనటువంటి మాసాలు కనుక ఈ మాఘ అమావాస్య రోజున దేవుడికి స్మరించడం, అలాగనే సముద్ర స్నానం, దీపం దానం చేయడము, ఇంట్లో కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, అంటే అమావాస్య తిథి యందున గగనంలో చంద్రభగవానుడు శూన్యమవ్వడం వలన ఇంట్లో మనం అష్టముఖ స్వరూపమైనటువంటి కూష్మాండ దీపం పెట్టడం వలన గృహంలో ఉండబడిన అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యం స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. ఇలాగ కుదరలేనటువంటి వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే, మీ గోత్రనామాలు పంపించినట్లయితే మాఘాష్టమి అమావాస్య తిథి యందున కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో మీ పేరుపైన గోత్రనామాలతో అర్చన చేయడం, అభిషేకం చేయడం, కుష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం, కాళభైరవ సౌభాగ్యం ముడుపును ఏర్పాటు చేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదాన్ని ఇంటికి పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే మహాశివరాత్రి సందర్భంగా మన యొక్క దేవాలయంలో మహాదేవుడికి రుద్రాక్ష స్వరూపమైనటువంటి ఆ రుద్రాక్షలతో భగవంతుడికి తులాభారాన్ని ఏర్పాటు చేయడం, అలాగనే అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భగవంతుడికి ఫలం పత్రం పుష్పం తోయం ఎలా చెప్పుకుంటామో యథాశక్తిగా ఒక 27 సార్లు ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని రాసిన పత్రాలతో మహాదేవుడికి అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే గంట సింబల్ను ప్రెస్ చేయండి, అలానే బటన్ తెలియజేయండి. భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి.